ఓకే. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ కోసం మనందరం ఇలా కలుసుకున్నాం. జనరల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేదంటే ఇలాంటి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరం సినిమా టీం మెంబర్స్ అందరూ కూడా మాట్లాడేస్తారు ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మీరు అడుగుదామని వచ్చిన క్వశ్చన్లకి చాలా వాటికి అందులోనే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీ ఎక్సైట్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మేము స్పీచ్లతో స్టార్ట్ చేయం, మీరే క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. సో మీ అన్ని క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత లాస్ట్లో మీరు అర్జెంటుగా కెమెరాలు సర్దుకొని వెళ్ళిపోకపోతే మా స్పీచ్లు కూడా ఇస్తాం. అండ్ యాక్చువల్లీ నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి మా టీం మెంబర్స్ని. సో ఇనీషియల్ 10 నిమిషాలు నేను కూడా నా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటే వాళ్ళ ఫ్రెటర్నిటీలో ఒక పార్ట్ అయిపోతాను. అక్కడి నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను. డెఫినెట్లీ. సో ప్రశ్నలు నానిగారి వైపు నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు నానిగారికి మైక్ ఇవ్వండి. సో ఫస్ట్ మనం నానిగారి క్వశ్చన్స్ అడుగుదాం. టీమ్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది. రెడీయా మీరు నానిగారి క్వశ్చన్స్కి? దర్శకరు రెడీయా మీరు? నేను మన 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 వాళ్ళ స్టైల్లో అడగలేండి, అంత కాంట్రవర్షియల్ కాదు. నేను స్ట్రైట్గానే అడుగుతాను. ఎలాగబ్బా హెడ్డింగ్ పడదాం మీ దగ్గర నుంచి అనేది అడగను, కంగారు పడకండి. 1 సెకండ్ ఆగండి. ఏదైనా క్వశ్చన్స్ పంపించారు ఉన్నాయి ఒక 2-3. అవి ఒకసారి ఇప్పుడు పనికొస్తాయో లేదో అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా. సరే ముందు నేను అనుకున్నది అడిగేస్తా. ఓకే, ప్లీజ్ 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 ప్రొడ్యూసర్ గారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? జగదీష్. సో నీ ప్రొడ్యూసర్ని అడిగాను. ఓకే, అదే నన్ను నేను అడుక్కున్నాను. బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడని ఫీల్ అవుతున్నాడు. నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావా? 100% సార్, 200%. అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకోరు ఇక్కడ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం పొగడాలి. ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావు? అదర్ దాన్ వాల్ పోస్టర్ సినిమా ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోర్ట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో. దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆపుదాం, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి లెట్స్ డిస్కస్ దట్ ఆల్సో అ లిటిల్ బిట్. సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్లీ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, తప్పులు చేయరు. చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూయాన్సెస్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగేవి చాలా మనకే తెలియకుండా అది లా దృష్టిలో అది తప్పు. చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట. సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నావు? ఖచ్చితంగా ఉంది సార్, 100%. అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది. తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్. అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం. ఈ సినిమాలో కొంచెం కాదు, నాకు పాక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు. కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి, లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేసు
రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికి కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఇవ్వరు, కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. యా, మీ అందరికీ నా ప్రామిస్, మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి. అండ్ దర్శి అన్న, దర్శిని అడుగుదాం. దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ బలగం. డెఫినెట్లీ అన్న, ఆ రేంజ్ కోర్టు డెలివర్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న. నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు ఆ నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తుంది. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా, అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే, అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. అండ్ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని, కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని, ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్, బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్ చెప్తాడన్నా. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు. యా, నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా? అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుండిందంటే, ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షన్ అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయి అన్న. అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది. అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్, నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్, ఒక బ్యాక్గ్రౌండ్ లేని, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్, అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్. అట్లాగే మళ్ళా హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్. సో దెర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ. నాకు అది చూసి కొంచెం అసూయగా ఉండేది. సో అప్పుడు అట్లా అంటుండేవండి, అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం, లైక్ యూ ఆర్. సో యా, అండ్ సో ఈక్వల్లీ అబౌట్.
మీ ఇద్దరు అయితే డెఫినెట్గా వాళ్ళిద్దరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ చాలా సినిమాల్లో మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు. తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిల్మ్. అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే ఓకే అన్న. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? ఫస్ట్ టైం. మరి ఎట్లా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా? అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు, నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేపెట్టుంది, ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్ సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించాను. 4 సార్లు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్ జగదీష్ గారి మీద కంప్లైంట్ చెప్పేసే మరి అయితే. నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అదలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు, అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు. దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు రాస్తాడు. సో అదలాంటి ప్రేమ. అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగ ఎప్పుడు చేయలేదన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న. అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు అది క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావు లేదు. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్నా. అండ్ లాస్ట్ మా అక్కకి క్వశ్చన్. కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? ప్రొడక్షన్ నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్? అంటే తారా నా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్లో పెట్టావు. సో ఏం కదా అన్ని, బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? Definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీమ్ అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని అన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దామా? ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్. నానిగారు ఇటు వచ్చేసేయండి. అక్కడికి ఇక్కడ ఉన్నా, ఇటు వచ్చేసేయండి నానిగారు. ఇంకో చైర్. సో ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి నాన్నగారు ఇచ్చారు. యా అడగండి. నానిగారు సార్, వాళ్ళకి గొడవలు ఓకే, మీ వరకు వచ్చిన గొడవ ఏంటి? ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, వీళ్ళిద్దరూ ఎవరు హీరో అని వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తున్నాడు. నిజం చెప్పాలంటే సినిమా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను, నిజంగానే
ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం. ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ. బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో వచ్చాడు ఇండస్ట్రీకి అన్న ఫీలింగ్తోనే వస్తారు డెఫినెట్గా. యా నానిగారు హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి. కరెక్ట్. యా. సో అంటే ఇది ఇద్దరు మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది? లేదండి. సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు, ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను. మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది, మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు. ఏంటి దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా, 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్గా. ప్రియదర్శి గారు సార్, యాక్టర్ నాని హీరో నాని చూశారు మీరు దగ్గరుండి. ప్రొడ్యూసర్ నానికి యాక్టర్ నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో? అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు ఈజ్ మోర్ లైక్ గివింగ్ బ్యాక్ టు సినిమా, ఆల్సో ఎంపవరింగ్ సినిమా. యాక్టర్ నానిగా ఏంటంటే వీళ్ళు ఎంపవర్ ద ఆ సినిమా చేసే ఆ ప్రత్యేకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాయ్నానా చేసాం రీసెంట్లీ. హాయ్నానాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా, అలాగే యాక్టర్ పరంగా, అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మిగతా యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి. సో రోల్ మారిన ప్రతిసారి ఒకసారి ఈదర్ ఈజ్ గివింగ్ బ్యాక్ టు సినిమా ఆర్ హీఈస్ ఎంపవరింగ్ సినిమా, బట్ హీఈస్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్ ఆఫ్ సినిమా. నానిగారు ఇక్కడ అంటే యాక్చువల్ చూస్తుంటే ఇక్కడ అంతా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు, బట్ సినిమా టైటిల్ వచ్చేసి కోర్ట్ అని పెట్టారు యాక్చువల్గా. సో ఎంతసేపు కోర్టులో నడవబోతుంది సినిమా? మిగతా లవ్ స్టోరీ ఇదంతా ఎంతసేపు ఉంటుంది సినిమా? మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే, ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరేనా, గీతాంజలిలో క్యాన్సర్, మా దాంట్లో కేసు అనుకోండి, అంతే. ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక విలన్ ఉంటాడు. మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే. బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బట్ విత్ అ గ్రేట్ ఐడియా, గ్రేట్ మెసేజ్ అండ్ అ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా. మనం చూసిన టెంపర్గా వకీల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద చూసుకుంటే. సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నా హార్డ్ హిట్టింగ్ అనేది? అంటే ఇద్దరు మైనర్ల మధ్యన ఉన్న అంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా లేదా ఎలా తీసుకురాబోతున్నారు? మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి, కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను. కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు, మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం. అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు. మనకి పైన తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం. కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయడం మొదలెడతాం. వాళ్ళు గెలవాలని కోరుకుంటాం, లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం. అండ్ అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాస్. అండ్ అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా. అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్ట్ అన్నారు, హిట్ 3లో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు. అంటే మొత్తం పోలీసు వీటి మీద వెళ్తున్నారు. అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతాయి? మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడో రోడ్డు మీద దాటుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది. అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి. అండ్ నేను ప్రెస్ మీట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హిట్ 3 ప్యారడైజ్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం, ఎందుకంటే ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. నానిగారు ఈ సినిమా ద్వారా 2 మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది.
పోక్సో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు, అది కథ జరుగుతుంటుంది, కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సో ఇలాంటి చట్టాలు ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం, అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తూ అవగాహన మాత్రమే ఆచరణ సాధ్యం కదంటారు. ఎలా అయితే అంటే మొత్తం లా చదవమనట్లే, లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు, అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో, అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు, మెసేజా క్లైమాక్సా ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఎమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను. అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్, వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమైనా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? ఆఫ్ కోర్స్ ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే
ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి. ఇది మాత్రం షూర్ షాట్. అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా, ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా, ఇలా అయినా ప్లాన్ చేద్దాం, అసలు ఇలాంటి మాటలే రాలేదు. వాట్ వాజ్ ఆస్క్డ్ వాజ్ దేర్. నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే, మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్టే లెక్క. ప్రియదర్శి గారు, అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి, అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా? సినిమాల్లో స్పేసెస్ అంటారు వీటిని. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట. సో మీరు కూడా ఏమైనా వేయండి. అంటే ఐ థింక్ నాకే ఓకే నాకు నేను నేనేదో ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి. నాకు ఇందాక నాని అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు బి టోల్డ్. ఇందాక అంటే చెప్తున్నా అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి, లేకపోతే అందరికీ అవగాహన ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్. ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని, ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు. సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి. సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదా అనేది పక్కన పెడితే, అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళే కరెక్ట్, ఎస్పెషలీ రోషనే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూస్ చేసేవాడినేమో. బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. సో అది ఎప్పుడో క్రీస్తుపురం అది. నువ్వు నేను నాని గారు హాయ్. నాని గారు ఇక్కడ హాయ్ సార్. బోన్లో న్యాయదేవతను నుంచోబెట్టారు. ఇది న్యాయ వ్యవస్థ పైన ఏమైనా సెటైరా, సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? No, it's not a satire or anything, and nothing to do with it. It's just now justice is under trial అన్న ఒక స్టేట్మెంట్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే. జగదీష్ గారు, న్యాయ వ్యవస్థ పైన ఇంత పరిశోధన చేశారు, మీరేం చదువుకున్నారు, అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు హలో కెమికల్ ఇంజనీరింగ్. ఓ, ఎట్లా ఫామ్ చేసుకున్నారు? ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా పిక్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఒక థాట్ అయినా? ఇన్స్పిరేషన్ అయితే ఉందండి, ఇన్స్పైర్ అయ్యాను. ఒక ఇన్సిడెంట్ అని కాదు, నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఓకే, త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలోనే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి. ఓకే, ఆ కేసెస్ అన్నిటికి కలెక్టివ్ రీసెర్చ్ అంతా కలిపి ఒక కథగా చేస్తే ఇది. ఓకే, నాని గారు, ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది, మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటిది? సెక్షన్లో ఏమి అట్రాక్ట్ చేయలేదండి, స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ ద కోర్స్. మీ కోర్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాను అంతే. అది అంటున్నారా? అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి. సెక్షన్ల గురించి మాట్లాడాలి. నేను ఇంకా నా కెరీర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు. సెక్షన్ 11 అంట చాలా అట్రాక్ట్ చేసిందంట. ఓకే, అండ్ సో మీకు ఒక డిఫరెంట్ సినిమానో, ఒక కొత్త సినిమానో, ఒక మంచి సినిమా అని అంటారు, అలా ఒక సపరేట్గా ఉండదండి. సినిమా చూసినంతసేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది. మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతారు. అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వరు చెప్పాలంటే, రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్. అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే
సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి, సో అలాగే ఉంటుందా ఎట్లా? లేదండి, షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు. షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి సగం సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హోంవర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో. మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షుగర్. అంటే మీరు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చా సినిమా? అంతే అండి, 100%. ఇంకా కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్. వై నేను ప్రొడ్యూసర్ని అసలు నాకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్గానో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ చేయడం అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్. అండ్ మీకు మళ్ళీ ఈ March 14th మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ. నాని గారు హాయ్. నాని గారు 80s 90s చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ న్యాయం కావాలని ఒక సినిమా వచ్చింది. అప్పట్లో చాలా టాప్ హిట్, చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి. అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా? యా, కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కోర్ట్ రూమ్ డ్రామాయే, కానీ ఇది ఇంకో కేసు, ఇది ఇంకో గొడవ, ఇది ఇంకో సెటప్. బట్ మీకు ఒక సినిమా నుంచి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి, అదైతే గ్యారంటీ. అండ్ అప్పట్లో చిరంజీవి గారు, యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. దర్శి హాయ్. దర్శి చెప్పండి. రియల్ లైఫ్లో కోర్టు లాయర్గా మీరు కోర్టు వేసుకున్నారు. మీ రియల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ హైడ్రా కమిషనర్ లాయరు చల్లువాతి జయకృష్ణ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఏమైనా అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారా? డెఫినెట్లీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన హీఈస్ ద కరెంట్ అడ్వకేట్ ఫర్ హైడ్రా కౌన్సిల్. నేను మనోడు స్క్రిప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వాజ్ ఆల్వేస్ బీన్ దేర్. నన్ను తెలంగాణ హైకోర్టు తీసుకెళ్ళాడు. అలాగే ఇంకొక అడ్వకేట్ రవీందర్ అన్న అని వారిని కల్పించి చాలా విషయాలు చెప్పారు. తర్వాత అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని కల్పించారు. అలాగే ఒక 2 days నన్ను పాక్సో ఎస్పెషల్లీ పాక్సో కోర్టు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేస్తారు, దాని అన్నిటికీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు. సో డెఫినెట్లీ అఫ్కోర్స్ బై డిఫాల్ట్గా వారిని తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వీ ఆల్ థ్యాంక్డ్ త్రూ అవర్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద, లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ జయకృష్ణ, ఇఫ్ యూఆర్ హియరింగ్ దిస్. థ్యాంక్ యూ. దర్శి చెప్పండి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు, అట్లా క్యారెక్టర్స్ హీరో ఉంటాయి కదా. ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్గానే ఉంటుందా, ఇంకే రకంగా ఉంటుంది? ఓన్లీ లాయర్గానే ఉంటుందండి, బుద్ధి బలంతోనే కొడతానండి. నాని గారు, చాలామందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేస్తుంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, చిరంజీవి గారు, అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది? నాకు ఆబ్వియస్లీ ఉందండి. డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. సార్ యాక్చువల్లీ అది కూడా ఉండింది అన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అది డిస్కస్ చేయలేదు, మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళన్నా అభ్యంతరం పెట్ట, అసలు ఇది ఎలా మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్, ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్,
నచ్చని సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి. నానిగారు అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత? లేదండి, సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగేన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం మొదలు. కోర్ట్ని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. దీప్తి గారు దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి రైటర్, డైరెక్టర్ కూడా, అండ్ మీట్ క్యూట్ చూసాము. సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు అడగలేదు? మేబీ నాని గారు షూటింగ్లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఆ రీజన్స్ వల్ల ఏమన్నా? నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి. దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత ఐ జస్ట్ కేమ్ బ్యాక్ 6 months బ్యాక్. టిల్ ఐ రైట్ మై ఓన్ స్టోరీ ఐ వాస్ జస్ట్ హెల్పింగ్ అవుట్ విత్ కోట్ అంతే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైరెక్షన్లో నాని గారితో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? నాని గారికి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా కోట్తో. సో నేను అంత మంచి స్టోరీ రాయాలి మళ్ళీ, నాని గారికి నచ్చే అంత స్టోరీ. సో వెన్ ఎవర్ హీ లైక్స్ ఇట్ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ రామ్, హాయ్, ధీరజ్ హియర్. సో రామ్, ఈ పోక్సో యాక్ట్ రిలేటెడ్ రీసెంట్ మూవీ రిఫరెన్స్ అంటే బందా అనే సినిమా, మనోజ్ బాజ్పేయి మూవీ వచ్చింది కదా. సో దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ రిఫరెన్స్ ఫర్ నౌ. సో దాన్ని అంటే అది మీరు రిఫరెన్స్ తీసుకున్నారో లేదని కాదు, బట్ కంపారిజన్స్ వస్తాయి. బికాస్ దట్ ఈస్ డెల్ట్ విత్ ద మోస్ట్ సెన్సిబుల్ వే ఆ యాక్ట్ రిలేటెడ్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో. సో మీరు ఎంత సెన్సిబుల్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారు, అండ్ దాంతో కంపారిజన్స్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఆర్ యూ రెడీ? బందా డెల్ట్ విత్ పోక్సో, బట్ వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బందా అండి. నో కంపారిజన్స్ విల్ బీ దేర్. ఏముండవు. పోక్సో డీల్ చేసామనేది తప్ప ఇంకే కంపారిజన్ ఉండదు. సార్ డైరెక్టర్ గారు, సో అదే కంటిన్యూషన్ క్వశ్చన్ అంటే సార్ ఇక్కడ కంటిన్యూషన్ దానికి అంత బందాయి కాకుండా రీసెంట్గా మనం చూసుకుంటే సెంబీ కూడా సేమ్ అదే పోక్సో గురించే, అండ్ దాంట్లో లా గురించి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఇన్ డెప్త్ అంటే ప్రాక్టికల్గా ఏం చూపిస్తున్నారు వాళ్ళు చెప్పారు అంతే. క్లైమాక్స్లో ఒక లా మనకి కోర్ట్ షార్ట్ ఉంటుంది, బట్ మీరు త్రూ అవుట్ కోర్ట్ పెట్టి టైటిల్ తోటి ఫుల్ ఫిలిం కోర్ట్ బేస్ వెళ్తున్నారు. అవును. సో వాట్ ఈస్ ద డెప్త్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? సెంబీ కానీ బందా కానీ ఇవన్నీ పాక్సోనే డీల్ చేసినాయి. మంది కూడా పాక్సోనే, బట్ ఎక్కడ కూడా మనకి సెంబీ కానీ బందా కానీ గుర్తురావు. ఆ సినిమాలకి మన సినిమాకి అసలు ఎలాంటి రిలేటబిలిటీ ఉండదు. దాంట్లో సార్ మనకి లోగో చూసుకుంటే 2 పావురాలు ఉన్నాయి. అంటే ప్రేమ పావురాలకి జరిగిన నష్టానికి ఏమైనా న్యాయం చేసే కాన్సెప్ట్ లాగా? పావురాలు అయితే లవ్ ఇంటర్ప్రిటేషనే డెఫినెట్లీ. ఒక లవ్ స్టోరీ కోర్టుకు వస్తుంది అనే సెన్స్ అదంతే. నాని గారు, అంటే మీ వాల్ పోస్టర్ మూవీస్లో ప్రశాంత్ వర్మ కానీ, శైలేష్ కోలన్ కానీ, ఇప్పుడు జగదీష్ కానీ, డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్ పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి, కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు. ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి వాల్ పోస్టర్ సినిమా ఫస్ట్ స్టెప్ వేస్తుంటుంది. మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? దట్ వాజ్ ద ఐడియా అండి లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి. అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒకటి శ్రీకాంత్ చిరంజీవి గారితో అనుకున్నది యునానిమస్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ చేస్తాం. వాల్ పోస్టర్ అనేది ఎప్పుడు అది ఉండాలి, టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఎయిదర్ డెబ్యూస్ ఆర్ అన్ ఒరిజినల్ ఐడియా, ఈ రెండు ఈజ్ అ కాంబినేషన్ అండి. ఇఫ్ సంబడీ హూ హెస్ డన్ ఫిల్మ్స్ వాళ్ళు కనుక ఒరిజినల్ ఐడియాతో వచ్చారనుకోండి, ఇది దీనికి వేరే ఏ ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోదు ఇలాంటి ఒక ఐడియాని చేయడానికి, లేదు మనం బ్యాక్ చేయాలి అనిపిస్తే చేసేస్తాం. ఆర్ డెబ్యూటెంట్స్, ఇలా డెబ్యూటెంటే అని అలా ఫిక్స్ అయ్యేం లేదు. బేసికలీ న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ విచ్ ఈస్ నాట్ జనరలీ సీన్.
మన తెలుగులో మనం రెగ్యులర్గా ఎక్కువ కనపడని సినిమా ఏదైనా ఉంటే, దాంట్లో పొటెన్షియల్ ఉంటే, దాన్ని సపోర్ట్ చేయాల్సిన, బ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటే వాల్ పోస్టర్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ అన్నది ఐడియా. అంతే. జగదీష్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. జగదీష్ గారు, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్రియదర్శి గారి సినిమాలోనే సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది, జగదీష్ ఈ పేరు గట్టిగా వినపడుతుంది ఇండస్ట్రీలో అని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు ఒక జర్నీ అని ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్కి అంటే చాలా రకాలుగా అన్నిటికీ ఎస్ అని చెప్పి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ మాటలు? అది పూర్తిగా ఖండిస్తారండి దాన్ని. ఇక్కడ నాకు నో అని చెప్పాల్సి వస్తే అన్డౌటెడ్లీ నో అని చెప్పేవాడిని. అసలు అట్లాంటి ఇబ్బంది కానీ ఏం లేదు. ఒక సింపుల్ విషయం చెప్పచ్చు నేను ఒకటి, అంటే చెప్పచ్చు అది. ఏ ప్రొడక్షన్కైనా జనరల్గా వెళ్ళి ఒక డెబ్యూటెంట్ ఫస్ట్ టైం డైరెక్టర్లకి అది చెప్పాలి అని అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయండి. వెరీ కామన్, అదేం తప్పు కాదు, వెరీ కామన్ క్వశ్చన్స్ 2. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావు, ఈ 2 వస్తాయి. ఆ 2 లేకుండా కథ విన ప్రొడ్యూసర్ నానిగారు. సో ఇంక నాకు నో అని చెప్పాల్సిన అవసరం ఇంకెక్కడా రాలేదు. ఎస్ నో ఇవేం లేవు, నీకేం కావాలంటే అది చేయి జగదీష్, అంతే. ఆల్ థ్యాంక్స్ టు దీప్తి అక్క. నానిగారు హీజ్ అన్ అన్సంగ్ ప్రొడ్యూసర్, ఎక్కడో ఉంటారు, మన దగ్గర సెట్లో ఉంటారు కాబట్టి ఆన్ సెట్ దీప్తి అక్క అంతే. ఇంకా తెలుగులో మనకి అంటే రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే అంకురం గుర్తొస్తుంది మనకి. అంటే సినిమాటిక్ వేలో చాలా ఉన్నాయి, కానీ అంకురం ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. అంటే నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది అంకురం. మాకు ఏ వేలో ఉండబోతుంది కోర్ట్ రూమ్ డ్రామా? ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ బెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి. ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్, అంతే. నేను ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డింట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్. ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను, చిన్న చిన్న ఎమోషన్స్. నేను ఒక్కడే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా, నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా దీనిలాగా ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారా, ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు, ఇష్టపడి సినిమా చేయడం వేరు. ఆ విషయంలో మీ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు దాని మీద ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టు లాంటి సినిమా రేపు ఈ కోర్టులో వచ్చే జడ్జిమెంటు, రేపు పబ్లిక్ ఇచ్చే జడ్జిమెంటు మీకు కమర్షియల్గా వేయబుల్గా ఉంటుందా? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ. బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్, ఏమంటారు రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు. బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభాపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి. అండ్ మీకు ఎస్పెషల్లీ బాగా తెలుసు నాకు అది లేదని, అందుకే మీరే అడిగారు. ఓకే. అండ్ ప్రొడ్యూసర్కి అసలు లేదు. ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికే ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. యా. శ్రీదేవి, హాయ్ హాయ్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే యు ఆర్ ద జూనియర్ మోస్ట్. సో మీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది నాని గారు చెప్పినట్లు. సో వీ కెన్ ఫీల్ దట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? ఫస్ట్ డెబ్యూ ఇది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉన్నానో అలానే చేశాను అని నేను అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
వెన్ యూ ఫస్ట్ మీట్ విత్ నాని గారు, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అమ్మో ఫస్ట్ ఫిలిమ్స్లోనే కదా చూసేది, దగ్గర కొంచెం అదోలా అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, అందరు అమ్మాయిలకి, సో అలానే ఉండే. నాని గారు, సో మీరు అప్రిషియేట్ చేశారంటే యాజ్ ఎ న్యాచురల్ స్టార్గా నిజంగానే వాళ్ళ యాక్టింగ్ అంత లెవెల్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ స్టార్గా అప్రిషియేట్ చేయలేదండి, ప్రేక్షకుడిగా అప్రిషియేట్ చేశా. మీ యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను జెన్యున్గా ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూసా. అండ్ వీళ్ళిద్దరూ మీకు తను చాలా సినిమాలు చేశాడు, బట్ మీరు కోట్ చూసిన తర్వాత ముందే మర్చిపోతారు, సారీ. ఎందుకంటే మీకు చందు గుర్తుంటాడు. అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది. మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో, అలాంటి సీన్స్ రాశారు. అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. అన్నీ కుదురుతాయండి కొంచెం. సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. బట్ ఇదంతా నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు ఇవ్వకండి, ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు. ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్. ఏదో థాట్ బాగుంది, ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను. కానీ ఆ మంచి సినిమా, ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ సెట్ అవ్వాలి, అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది. అదృష్టం కోటికి కుదిరింది. చందు జాబిలిలో మీ ఫేవరెట్ ఎవరు? అలా పెట్టారా ఫిట్టింగ్? లేదు, ఇద్దరు ఫేవరెట్ అండి. వాళ్ళిద్దరు నేను సెపరేట్ చేసి చూడలేను, ఇద్దరు ఫేవరెట్. డైరెక్టర్ గారు హాయ్ సార్. సో నాని గారిని చూస్తే కనుక అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఈ మూవీ హిట్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చాలా నచ్చిందని కూడా చెప్పారు. సో ఈ పోస్టర్ మీద నాని గారు దీనిలో ఏదైనా ఒక రోల్ చేసిన, నాని గారిది ప్రొడ్యూసర్గా కాకుండా ఆర్టిస్ట్గా కనిపిస్తే ఇంకొంచెం వెయిట్ పెరిగేదేమో. సో నాని గారికి దీనిలో ఎందుకని ఏదైనా ఒక రోల్ ఉందా, చేశారా, ఏమన్నా ఎందుకు ఇవ్వలేదు? త్రూ అవుట్ ద జర్నీ వీ బీన్ ట్రూ టు ద స్క్రిప్ట్ అండి. అందరం కూడా అంటే ఈ కథని కథగా చెప్పేద్దాం. దీంట్లో అంటే ఏదో హంగులు ఆర్భాటాలు లేదంటే లెక్కల కోసమో, అంటే ప్రొడ్యూసర్గా ఆయనే ఏ రోజు లెక్కల గురించి చూడకుండా చేశారు సినిమా. ఇంకా దాంట్లో మధ్యలో నేను నాని గారు ఉంటే బాగుండేమో, ఇలా ఉంటే అవి అసలు రాలేదండి. నో, మైండ్లో కూడా రాలేదు అలాంటి. డైరెక్టర్ గారు, స్టేట్ వర్సెస్ ఏ నోబడి అంటే ఏంటి కథకి సంబంధించి? మనోడు షర్ట్ మీద ట్రైలర్ ఈవెంట్లో చెప్తాను. యా, థియేటర్కల్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్దండి. స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రోషన్ రామ్ గారు ఇక్కడ సార్. రామ్ గారు సార్ ఇక్కడ. యా, పోక్స్ అనేవి రియల్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి. ఆ రియల్ ఇన్సిడెంట్స్ చూస్తే ఏంటంటే చాలా వరకు వాటిలో ఎమోషనల్గానే ఉంటాయి అనమాట. మనం అంటే అవి విన్నా కూడా మనకి చాలా ఒక మనసు కకావికలమైపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధగా అనిపిస్తాయి. సో మరి ఇది అంటే ఏదన్నా ఒక రియల్ సిచ్యువేషన్ తీసుకుని మీరు కోర్ట్ రూమ్ డ్రామాగా కన్వర్ట్ చేశారా, లేదంటే కనుక ఓన్లీ ఇది ఒరిజినల్ థాట్? ఇది కథ అంతా ఫిక్షనల్ అండి, అంతా బిల్డ్ చేసిన ఐడియానే, కానీ మొత్తం ఫిక్షనల్ అని కూడా అన్నాం. చాలా రియల్ కేసెస్, రియల్ ఇన్సిడెంట్స్, మీరు అన్నట్టు రియల్ పాక్సో కేసెస్లో ఉన్న ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ కథలో కూడా ఉంటుంది. ఏదైనా ఒక బాధ వస్తేనే ఎవడైనా కోర్టుకు వెళ్తారండి. సో ఈ కథ కూడా కోర్టుకి ఆ పెయిన్తోనే వెళ్తుంది. విల్ సీ దట్ ఎమోషనల్ క్వశ్చన్టే ఉంటుంది. రోషన్, మీరు చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా, అలాగే దీంతో ఒక రకంగా లీడ్ యాక్టర్గా కూడా పరిచయం అవుతున్నారు. నాని గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలో యాక్ట్ చేయడమే గొప్ప విషయం, ఒక రకంగా క్రాక్ చేయడం. అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు. ఒక పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జిమెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జిమెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న. థ్యాంక్స్ లాట్. అలాగే ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం, ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి. యా, అవునా? ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదండి, ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి. యా. నాని సార్, సార్ ఇక్కడ సార్, నాని గారు సార్, మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఆలోచన ఎప్పుడు లేదు. మన
ముందు సినిమా గెలిచిన తర్వాత మీ అందరికి బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఇంకా సంతోషం, అందరూ గుర్తించారనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట అని ఎక్స్ట్రా బోనస్ తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ, సినిమాని ఎంజాయ్ చేయటం కానీ, ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురాదు. సార్ భయ్యా, ఇందాక నుంచి ఈ ఫోక్సో చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా? మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? మైనర్స్ లవ్ని లేదు, దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి? అది చెప్పడానికే 2.5 గంటలు సినిమా తీసామండి. నానిగారు ధన్యవాదాలు. నానిగారు యా ఇక్కడ సార్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే డన్, థ్యాంక్ యూ. దీప్తి గారు, ప్రభాస్ గారు అంటే దీప్తి గారు. ఓకే, అందరూ ఆన్సర్ సెండ్ చేయండి. దీప్తి గారు, మీరు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇక్కడ డైరెక్టర్గా చేస్తున్నారు, ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? దాన్ని ఎంజాయ్ చేశారు, దీన్ని ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి. ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే. నాని ఈజ్ నాట్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, హీఈస్ అ క్రియేటర్. ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్. ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే, ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ ఆల్రెడీ లవ్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్, ఎవ్రీబడి షుడ్ ఫీల్ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి దొరకాలి. దే షుడ్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ, అండ్ హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి. దట్స్ మై ప్రయారిటీ. అండ్ దెన్ ద ఫిల్మ్ షుడ్ బీ వెల్. వస్తాయి, దట్స్ హిస్ థింగ్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేటర్. సో I think that's the principle I followed, and అది ఈజీ అయిపోతుంది కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయడం. how difficult can it be? So but the team also was very, అంటే they knew what they wanted and they never asked more than that. ఇది ఇంతకన్నా ఎక్కువ కావాలి, నాకు ఇదే కావాలి, ఈ హీరోనే కావాలి. they always were very sure. జగదీష్కి ఏ యాక్టర్ ఏ రోల్ ప్లే చేయాలి దగ్గర నుంచి అంత క్లారిటీ ఉంది. అదే ప్లాన్తో ఫాలో అయిపోయాం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ప్రియదర్శి గారు, ఇందాక ఎక్కడండి? యా అడగండి. మీరు ఆర్టిస్ట్గా హీరోగా చాలా కథలు విని ఉంటారు చాలామంది డైరెక్టర్స్ దగ్గర. వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డైరెక్టర్? డెఫినెట్లీ ఒక ఆనెస్ట్ వాయిస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఇన్ని రోజులుగా గ్యాదర్ చేసిన ఐడియాస్ కానీ, స్టోరీస్ కానీ, వీటన్నిటిని ఒక స్క్రీన్ ప్లేలోకి పెట్టి, యాక్చువల్లీ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను ఇతను వేరే ఇంకొక సినిమాలో కలిసాము. అండ్ మేము అందరం ఇట్లాంటి సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ చేయాలి అంటే, అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తానంటే చెప్పాడు. అది నాకు చెప్పాడు. ఇది నేను అన్నకి ఆయన నా సెట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా ఊరికే అన్న ఇది అంటే, అవునా వై నాట్ విందామన్నారు. సో అలాగా టైం పట్టింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్న కూడా అన్నట్టు, రామ్ జగదీష్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ వాయిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ ఫర్ తెలుగు సినిమా. అండ్ ఈ టైంకి ఇట్లాంటి కథలు అవసరం, ఇలాంటి డైరెక్టర్లు అవసరం. సో ఐఎమ్ గ్లాడ్, ఐ గాట్ లక్కీ ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. తర్వాత కోర్టు సబ్జెక్ట్స్ చేయడం అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు. కోర్టు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు హోంవర్క్ ఏం చేశారు? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు నా స్నేహితుడు జయకృష్ణ, అతను పట్టుకొని అతని దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను. కోర్టుకి వెళ్ళడము, కోర్టులో ఇట్లాంటి ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు అంటే, మనం జనరలీ సినిమాల్లో చూపించినట్టు చాలా జడ్జితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బేసికలీ వారిని ఎలా అడ్రస్ చేయాలి, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి మోస్ట్లీ. సో మా డిజైనర్ సుమయ్య తబస్సుం, షీ వెంట్ టు హైకోర్ట్ అండ్ అక్కడ బయట దొరికే ఆ గౌన్స్ షాప్స్లో అక్కడే కొనుక్కొచ్చారు. అండ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను కదా, అంటే ఇలాంటి షర్ట్ వేసుకోరు జనరల్లీ, వేసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నాకంటే జగదీష్ ఎక్కువ స్టడీ చేశాడు. టీంకి అలాంటి డైరెక్టర్స్ ఇచ్చాడు. అండ్ వీ హ్యాడ్ అన్ ఫ్యాంటాస్టిక్ ఏడీ టీమ్ ఉండింది మా దగ్గర. వాళ్ళందరూ దే ఆల్ వర్క్డ్ లైక్ ఇన్ సింక్రనీ. సో ఇప్పుడు మ్యాజిక్ అయింది అంటే బికాస్ ఎవ్రీబడి వర్క్డ్ సో హార్డ్ ఇన్ బ్రింగింగ్ దాట్ టు ద టేబుల్, అండ్ అందుకనే ఇట్ ఆల్ కేమ్ అవుట్ గ్రేట్. మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా ఉందండి కొంచెం. అంటే వాట్ హోంవర్క్ హీ డిడ్ టు డూ దిస్ క్యారెక్టర్ ఆఫ్ సూర్యతేజ కదా.
ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడండి షూటింగ్ ముందు. అరే మన కాస్ట్యూమ్ రెడీ అయిందా అన్నాడు. అయిందన్నా అన్న. అరే నాకు పంపిరా అన్నాడు. ఎందుకన్నా అంటే వేసుకొని హైకోర్టుకి వెళ్తారా ఒకసారి. హీ వెంట్ టు హైకోర్ట్ విత్ దిస్ కాస్ట్యూమ్, లాయర్ కాస్ట్యూమ్ వేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఆ డెకోరం ఎలా ఉంటుంది, ఏంటి లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఒక 2-3 రోజులు హైకోర్టు తిరిగి వచ్చాడు కాస్ట్యూమ్ తీసుకెళ్ళి. ఓకే అలా వెళ్ళొచ్చా అండి? నువ్వు చేసావు కదా. ఓకే. ఎవరు గుర్తుపట్టలేదండి. లాయర్ డ్రెస్ వేసుకుంటే అందరూ లాయర్ లాగా ఉంటారండి, హీరోలాగా ఎవరు ఉండరు. ఏమైనా కేసెస్ వచ్చాయండి చేయమని? రియల్గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? పెడతా దీని తర్వాత. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అయిపోయాయి కానీ కెమెరాస్ అలానే ఉంచండి. అలవాటు అయిపోయింది కదా, Q&A అయిపోగానే అయిపోయింది అనుకున్నాం. మనం ఫస్ట్ మాట్లాడదాం అనుకున్న ఆడియన్స్తో లైక్ స్పీచెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్రీదేవితో. యా శ్రీదేవి కమ్. బోన్లోకి రండి. గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత లేదు గీత ఉంది ఇక్కడ. కమాన్, అన్ని నిజాలే చెప్పాలి ఇప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ